హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి కర్రీ అనమాట. బోటీ కర్రీ మసాలా అనమాట. మ్యాక్సిమం అందరూ పులుసే వేస్తారు, కానీ నేను మసాలా కర్రీ చేస్తున్నాను. ఆ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానమాట. చాలా చాలా బాగుంటుంది. స్మెల్ రాదనమాట. నేను చెప్పిన పద్ధతిలో చేయండి. స్మెల్ రాకుండా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బోటీ అయినా అని తిన్న వాళ్ళైతే అడగకుండా ఉండారనమాట. అంత బాగుంటుంది. అలాంటి బోటీ కర్రీని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బోటీని అయితే చాలా నీట్గా కడగాలి. వేడి నీళ్ళల్లో వేసేసి పైన గ్రీన్ కలర్ పార్ట్ వస్తుంది అనమాట, చర్మం లాగా ఉంటుంది. అది అంతా తీసేసి ప్రేగులు కూడా వస్తాయి. వాటిని అంతటినీ చీల్చేసి లోపల ఉన్న చెత్త అంతా తీసేసి వేడి నీళ్ళల్లో 2-3 సార్లు సాల్ట్ వేసి నీట్గా కడగండి. తర్వాత మళ్ళీ వేడి నీళ్ళల్లో పసుపు వేసి కడగాలన్నమాట. కడిగేసి మామూలు వాటర్తో మళ్ళీ 2-3 సార్లు కడగాలి. ఇలాగా బాగా నీట్గా కడుక్కుంటేనే బోటీ అనేది స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఇలా కడిగిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా స్ట్రైనర్లో పెట్టి వడకట్టుకోండి. వాటర్ ఉంటే మళ్ళీ నీచు వాసన వస్తుందన్నమాట. ఇలాగా బోటీ రెడీ చేసుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత ముందుగా పచ్చి కొబ్బరిని అయితే కాల్చుకోవాలి. డైరెక్ట్గా స్టవ్ మీదే పెట్టే కాల్చండి. సిమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల వరకు కూడా బాగా ఉడుకుద్ది అనమాట. అంటే తడేమీ లేకుండా ఉంటుంది. అలాగా రెడీ చేసి పక్కన ఉంచండి. అది చల్లగా అవ్వాలన్నమాట. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి లైట్గా ఫ్రై అవనివ్వండి. మాడిపోకూడదు అనమాట. ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 లవంగాలు, 2 యాలకులు, ఇంచు దాల్చిన చెక్క వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేయండి. గసగసాలు వేయడం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా వస్తుంది అనమాట. వేసేసి గసగసాలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. స్టవ్ వెంటనే ఒక్క 30 సెకండ్స్ వేపుకున్న తర్వాత స్టవ్ వెంటనే ఆపేయండి. ఆపేసిన తర్వాత ఇవన్నీ కూడాను బాగా చల్లగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు చల్లగా అయిపోయిన మసాలాని ముందుగా మిక్సీలో వేసుకోండి. ఈ మసాలాని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న ఈ మసాలా పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. మరలా అదే మిక్సీ జార్ తీసుకోండి. అదే మిక్సీ జార్లో ముందుగా మనం వేయించుకున్న కొబ్బరి ఉంది కదా, కాల్చుకున్న కొబ్బరి, దాన్ని మిక్సీలో వేసి నేను వీడియోలో చూపించినట్లు ఇలా మెత్తగా రుబ్బుకొని దాన్ని కూడా ఒక కప్పులో వేసి పక్కన ఉంచండి. మరలా అదే మిక్సీ జార్లో 3 పెద్ద సైజు ఉల్లిపాయలని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచండి. 1 టమోటాని కూడాను చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసేసి ఉల్లిపాయలు అనేవి దోరగా వేగిపోవాలి. అంటే బాగా మెత్తబడిపోవాలన్నమాట. అలా మెత్తబడితేనే మనకి గ్రేవీ వస్తుంది అనమాట. ఇలా ఉల్లిపాయల ముక్కను వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం పేస్ట్ వేసే కంటే కూడాను ఆ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసి ఉల్లిపాయ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. చూసారా, ఇంత బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఇది ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేసేసి అది పచ్చివాసన పోయిన తర్వాత టమోటా ముక్కల్ని వేసేయండి. టమోటా ముక్కలు కూడాను సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట. సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని వేసేయండి. వాటర్ ఏమీ లేకుండా వేయండి. వాటర్ ఉంటే మళ్ళీ నీచు వాసన వస్తుంది అనమాట. ఇలాగా కడిగి పెట్టుకున్న బోటీని వేసేయండి. వేసేసి మొత్తం అంతా ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేయండి. పసుపు ఎక్కువ వేసుకుంటేనే మనకి నీచు వాసన రాదు, కర్రీ కూడాను కలర్ బాగా వస్తుంది అనమాట. వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేయండి. కలిపేసి ఇప్పుడు మూత పెట్టేయండి. మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ మీదకి టర్న్ చేసేయండి. చేసేస్తే అందులో నుంచి వాటర్ అనేది ఊరొస్తుంది. ఈ వాటర్ అంతా కూడాను బాగా ఎగిరిపోవాలన్నమాట. అలా అయితేనే నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు మరలా మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్ మీద టర్న్ చేసేయండి. చేసేసి వాటర్ అంతా కూడాను ఎగిరిపోవాలన్నమాట. అప్పుడు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. అలాగే 1 పచ్చిమిర్చిని కూడా చీల్చి వేయండి. వేసేసి మరలా మొత్తం అంతా కలపండి. మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలాని 1 టేబుల్ స్పూన్ వరకు వేయండి. వేసేసి మొత్తం అంతా ఒకసారి కలపండి. ఇలాగా ముందుగా వేయడం వల్ల ఈ మసాలా అనేది ముక్కలకు బాగా పడుతుంది అనమాట. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత మరలా తీసేసి అందులో కొద్దిగా కసూరి మేతి వేయండి. వేసేసి మరలా ఒకసారి కలపండి.
కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోండి. నేనైతే 1/2 లీటర్ వరకు వాటర్ వేసానండి. అదే మీకు బోటి కట్ చేసినప్పుడే తెలుస్తుంది అనమాట, గట్టిగా ఉందా లేదనుకోండి, మెత్తగా ఉందా అనేది. గట్టిగా ఉంటే కుక్కర్లో పెట్టుకోండి. నాకైతే మెత్తగా ఉందన్నమాట, అంటే కొంచెం సాఫ్ట్గా అనిపించింది, అందుకే డైరెక్ట్గా వండుతున్నాను అనమాట. ఇలాగా వేసేసిన తర్వాత మూత పెట్టి దగ్గరగా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, అలాగే ఇందాక దంచి పెట్టుకున్న మసాలా పొడిని మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయండి. వేసేసి బాగా కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేయండి. వేసేసి మొత్తం అంతా కలిపేసి ఒక్కసారి 2-3 నిమిషాలు అనమాట మూత పెట్టండి. మూత పెట్టేసి దగ్గరగా సిమ్లోనే ఉడికించండి. మసాలాలన్నీ కూడా బోటికి చక్కగా పట్టి ఆయిల్ అనేది తేలుతుంది అనమాట. అప్పుడు మరలా కలుపుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు తెలుస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆపేయండి. ఆపేసి కొంచెం చల్లగా అయిందంటే గ్రేవీ అనేది థిక్గా వస్తుంది అనమాట. ఇలాంటి బోటీ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు పులుసే కాకుండా ఇలాగా మసాలాతో వేసి ట్రై చేయండి. ఇలాంటి బోటీ కర్రీ మరి ఎప్పుడు మనం మర్చిపోమన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకెప్పుడు ఇలాగే చేసుకుంటాము. అలాంటి బోటీ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా నచ్చిందా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.